హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఫ్లిప్‌కార్ట్, మీషోలో బాగా ప్రైస్ డ్రాప్ అయిన ప్రతిరోజు యూజ్ అయ్యే 25 రకాల హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు క్వాలిటీ గానీ, ఏదైనా గానీ ఎక్సలెంట్ అనే చెప్పాలండి. మనకసలు ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఇప్పుడు 75% ఆఫర్ అయితే నడుస్తుందండి. ఇందులోనూ రెండిట్లో ప్రైస్ డ్రాప్ అయ్యి మనకి ఏవి బాగున్నాయని అన్నీ కూడా వెతికి తీసుకొచ్చానండి. ఇవి గనక మన ఇంట్లో ఉన్నాయనుకోండి, మన పని అనేది ఎంత ఈజీ అయిపోతుందో అన్నమాట. మరి లేట్ చేయకుండా చూసేద్దాం రండి. చూసారు కదండి, మనకి ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి. ఇవి ఏంటి అనుకుంటున్నారా? అసలు 134 రూపీస్లో ఎంత యూస్ఫుల్ ఐటమ్ అంటే ఇది. మీరు రోజు నెత్తి బాదుకుంటారు ఈ వర్షాకాలంలో. కానీ ఏం చేస్తాం, ఇంట్లో వాళ్ళు మాత్రం మాట వినరు అనమాట. కానీ ఇది ఒక్కటి మీ ఇంట్లో ఉంటే చాలండి, రోజు మీరు ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు. ఇదిగోండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని ఎక్కడ కట్టాలి అనుకోవచ్చు. ఇదేంటంటే దండం అనమాట. బాగా చూడండి, ఇలాగ ఎంత దూరం కావాలంటే అంత దూరం అయితే వస్తుంది. ఈజీగా ఒక 10 feet అయితే వస్తుందండి. మనం ఏం లేదనుకోండి, చక్క కిటికీ ఉంటుంది కదా, ఇదిగోండి ఇక్కడ ఇలా కిటికీకి పెట్టేస్తామా. ఇవి క్లిప్స్ కూడా వస్తాయి. ఇదిగో చూస్తున్నారా, ఇటు సైడు ఏదో ఒక మేకో లేకపోతే ఇటు సైడ్ కూడా కిటికీ ఉంటుంది కదా, మన రూమ్లో అటో కిటికీ ఉంటుంది. అలాగా ఏదో ఒక దానికి ఇటువైపు కూడా ఇలా వంకి ఇచ్చారు కాబట్టి పెట్టేసేసుకొని బట్టలు అనేది ఈజీగా ఆరేసుకోవచ్చండి. చూడండి, 134లో ఇలాంటివి 2 రోపులు అయితే వస్తాయి. మనం బట్టలు ఆరేసుకొని ఆరిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ మడతపెట్టి ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా యూజ్ అవుతాయండి. ఇవి ఎండలో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. కాకపోతే వర్షాకాలం ఏంటంటే బయట బట్టలు ఆరవు కదా, అలాంటప్పుడు ఇంట్లో పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుందని తీసుకున్నానండి నేను. ఇవి చూసారు కదండి, మనకి ప్యూర్ కాటన్ వెజిటబుల్ కవర్స్ అండి. అంటే వెజిటబుల్సే కాదు, ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. మనకొచ్చి అంటే మనం ఏమైనా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ పెట్టినప్పుడు మనకి బయటికి కనపడవు కదా, అంటే ఇది కాటన్ క్లాత్ కాబట్టి అందుకని ఇక్కడైతే నెట్ ఇచ్చారండి. మనం ఓపెన్ చేయకుండానే ఇందులో ఏం పెట్టామనేది ఈజీగా చూసుకోవచ్చు అనమాట. మనకి వాషబుల్ కూడా అండి, మనం మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ వచ్చి ఇలా క్లోజ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. చాలా బాగున్నాయండి. మనకి ప్యాక్ ఆఫ్ 12 వస్తున్నాయి. 12 వచ్చి 73% ఆఫర్లో 355 రూపాయలకే వచ్చేస్తున్నాయండి. చూస్తున్నారు కదా ఎంత యూస్ఫుల్ ప్రోడక్టో. ఇవి చూసారు కదండి, ఇవి కూడా మనకి ప్యూర్ కాటన్ బ్యాగ్స్ అండి. ఇందాకట్లాగా సేమ్ వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి లోపల ఏమున్నాయని కనపడే నెట్ ఉండదు అనమాట. అంటే చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టినవి కనపడకూడదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ఓపెన్గా. అలాంటి వాళ్ళకైతే మాత్రం ఇవి బాగా యూజ్ అవుతాయండి. మనకి ఇవి ప్యాక్ ఆఫ్ 6 వస్తాయి. 6 వచ్చి 73% ఆఫర్లో 192 రూపీస్కే వచ్చేస్తున్నాయండి. ఒకవేళ మీకు అలా బయటికి కనపడకూడదు అనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఇలాంటివి తీసుకోండి. ఇందాక చూసిన 2 బ్యాగ్స్ మనకి క్రీమ్ కలర్లో లైట్గా ఉన్నాయి కదండి, కొంచెం మరకలు పడతాయేమో, ఆ పద్దాకలు వాష్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే గనక, కొంచెం కలర్స్ ఉంటే బాగుండు అనిపిస్తే ఇవి ట్రై చేయొచ్చండి. ఇవి కూడా మనకి ప్యూర్ కాటన్లో ఇలా నెట్ లాగా వచ్చే బ్యాగ్స్ అనమాట. ఇవి కూడా ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది. క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. మనకి చూస్తున్నారు కదా. ఇంకొకటి ఏంటంటే ఇలాంటివి యూస్ చేయడం వల్ల మనకి గాలి అనేది చక్కగా లోపలికి వెళ్ళి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ రోజులు అనేవి ఫ్రెష్గా ఉంటాయండి. కాబట్టి మీకు ఏవి నచ్చితే అవి తీసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇవి కూడా చాలా బాగున్నాయి, అసలు బెస్ట్గా ఉన్నాయండి. ఇది కూడా మనకి ఇవి వచ్చేసరికి ప్యాక్ ఆఫ్ 12 వస్తాయండి. 12 వచ్చి 48% ఆఫర్లో 417 రూపాయలు పడుతుందండి. వాటికన్నా కొంచెం క్వాలిటీ కానీ ఏదైనా చాలా బాగుందని చెప్తాను. ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఇవి బెస్ట్, చాలా బెస్ట్. ఇవి చూసారు కదండి ఎంత బాగున్నాయో కదా. ఇది వచ్చేసరికి మనకి రోల్ అనమాట, వుడ్ రోల్. ఇది వచ్చేమో మనకి స్టోరేజ్ పాట్ అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగుందో కదా. చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసిందండి. చాలా క్యూట్గా ఉంది అని తీసుకున్నాను. 68% ఆఫర్లో 189 రూపాయలకే వచ్చేస్తున్నాయండి ఈ 2 కూడా. మనకి దేవుడి దగ్గర ప్రసాదాలు అలా చేసుకున్నప్పుడు మన యాలకుల పొడి కానీ లేకపోతే పచ్చకర్పూరం అలాంటివి దంచుకుంటాం కదా, డైలీ యూస్ చేసే రోట్లో కాకుండా చక్కగా అప్పటికప్పుడు ఇలాంటివి ఉందనుకోండి, ఒక 2 యాలకులు ఇలా దంచేసేసుకొని వేసుకుంటాం. దేవుడి దగ్గర ప్రసాదం అంటేనే చాలా ఇదిగా చేస్తాం కదండి, అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుందండి. ఇది చూసారు కదండి, అసలు ఎంత బాగుందో కదా. ఇది ఏంటి అనుకుంటున్నారా? మనం దేవుడి దగ్గర గంధం బొట్లు పెడతాం కదండి, మనం గంధం చెక్క తెచ్చుకున్నాం అనుకోండి, లేదు పసుపు వాడుకోవాలి, అలాంటప్పుడు ఆ పసుపు కొమ్ము కానీ గంధం కొమ్ము కానీ
దీని మీద కొంచెం వాటర్ వేసేసి ఇలా అరగదీసామనుకోండి, చక్కగా ఇలా తీసేసి ఇలా దేవుడికి అనేది బొట్టు పెట్టుకోవచ్చు అనమాట. అలా బాగా యూజ్ అవుతుంది. బడ్జెట్లోనే వచ్చేసిందండి, ఎలాగో శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా. ఇది వచ్చి మనకి 69% ఆఫర్లో 109 రూపాయలకే వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఆఫర్లు అనేది ఎప్పుడు ఒకేలా ఉండదండి. కాబట్టి మీకు కావాలి అంటే కనుక వెంటనే తీసేసుకోండి. ఆఫర్ అనేది ఎప్పుడైనా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. మీరు 100 చెప్పారు, ఇప్పుడు 90కే వచ్చింది, 100 చెప్పారు, అది 120 అయింది అని మాత్రం అనుకోవద్దండి. చూడండి, బెస్ట్ ప్రోడక్ట్ అండి. మన దేవుడి మందిరంలోకి అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చి మనకి స్టెయిన్లెస్ స్టీల్ కళాయి అండి. 70% ఆఫర్లో 600కే వస్తుందండి. చూడండి ఎంత బాగుందో. ఇది మనం సర్వింగ్గా వాడుకోవచ్చు. అలాగే ఇందులో మనం డీప్ ఫ్రైస్ కానీ లేకపోతే ఇంకేమైనా కానీ కుక్ కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది. మనం దేవుడి దగ్గర ప్రసాదాలు చేస్తాం కదా, అలాంటప్పుడు కూడా చక్కగా యూజ్ అవుతుందండి. ఎంత క్యూట్గా ఎంత బాగుందో చూడండి అసలు. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చి నేను మీషో నుంచి తీసుకున్నానండి. చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంది. దీన్ని గిఫ్టింగ్గా కూడా ఇవ్వచ్చు. అలాగే మనం దేవుడి దగ్గర అంటే దేవుడి గుడికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పేరెంటానికి అలా పిలుస్తున్నప్పుడు కొబ్బరికాయ, జాకెట్ ముక్క, పూలు పెట్టుకెళ్తాం కదండి. క్యారీ బ్యాగ్స్ అలాంటివి కాకుండా ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఇలాగ మెటల్ బాస్కెట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు, చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా, డెకరేటివ్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అందుకే తీసుకున్నాను. అసలు చూడండి ఎంత బాగుందో కదా. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చి మనకి ఎలా కావాలంటే అలాగా ఫోల్డ్ అవుతుందండి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉల్లిపాయలు కానీ టొమాటోస్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. లేదంటే ఉల్లిపాయలు పెట్టుకోవడానికి కానీ అలాంటివి ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి. కాబట్టి చాలా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మన కిచెన్కి అందం వచ్చేస్తుందండి. ఇది చూస్తారు కదండి, ఈ షేప్ చూడండి ఎలా అయిందో. ఇందులో మనం పైన ఫ్లవర్స్ పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద కానీ లేకపోతే టీవీ దగ్గర కానీ ఫ్లవర్ బొకేలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా కిచెన్లో మనం గంటెలు, స్పూన్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఏదైనా వాటర్ ఉన్నా కానీ చక్కగా కారిపోతుంది అనమాట. తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో ఇదైతే మాత్రం. ఇంకొకటి ఏంటంటే దీన్ని బౌల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూస్తున్నారు కదండి, ఇలాగా బౌల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందంటే ఇది అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే మనకి కిచెన్లో అవసరం లేదు, డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు. మనకి డైనింగ్ టేబుల్లో అవసరం లేదనుకుంటే డెకరేషన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిన ఐటమ్ అండి ఇది. ఇది వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లో 57% ఆఫర్లో 258 రూపీస్కి వచ్చేస్తుందండి. చూసారు కదా, చాలా బాగుంది. ఇది చూసారు కదండి, మనకి స్టెయిన్లెస్ స్టీల్లో వచ్చినటువంటి మజ్జిగ కవం అండి. కవమే కాదు, ఇంకా మల్టిపుల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. మనం ఆమ్లెట్ మిక్స్ చేసుకునేటప్పుడు కూడా దీంతో ఇలా కనుక ప్రెస్ చేసాము అంటే ఈజీగా మిక్స్ అయిపోతుందండి. అంటే మనం వేసిన ఉప్పు, కారం అలాంటివి అనేవి చక్కగా కలుస్తాయి. మనం స్పూన్ పెట్టి ఫోర్క్ పెట్టి ఎంత కలిపినా కానీ ఆ కారం అనేది కలవదు కదండి ఎగ్లో వేసిన తర్వాత. అలాంటి దానికి బాగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసరికి మనకి 73% ఆఫర్లో 137 రూపీస్కే వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగుందో కదా. ఇది చూస్తారు కదండి, ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్ బ్లెండర్ అనమాట. ఇది ఛార్జింగ్ ఉంటుందన్నమాట. ఇదిగోండి చూడండి, కేబుల్ కూడా ఇచ్చారు. మనం పెరుగు కానీ లేకపోతే పాలు కానీ క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్లు దాన్ని బీట్ చేయాలి అనుకున్నప్పుడు చేత్తో ఎంత చేసినా కానీ చాలా టైం పడుతుంది కదండి. చేయి నొప్పే కానీ ఆ టెక్స్చర్ రావాలి అంటే ఎంత టైం పడుతుందో. అలాంటప్పుడైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. నేనైతే చూడండి కుకింగ్ వీడియోలోకి అయితే పెరుగుని బాగా చిక్కగా చిలకడానికి ఎంత టైం పడుతుందో కదా, దీంతో అయితే ఈజీగా అయిపోయిందండి. జస్ట్ ఒక 30 సెకండ్స్లోనే పెరుగు అయితే ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో తెలుసా, అంత బాగా యూజ్ అయింది నాకు. అందుకే తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి మనకు జస్ట్ 178 రూపీస్లోనే వచ్చేస్తుందండి. మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇగో చూస్తున్నాను కదా ఇలాగా. ఇందులో కూడా మనకి స్పీడ్ అనేది అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి. కొంచెంగా కేక్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఇది బాగా యూజ్ అవుతుందండి. మనం ఒక 2-3 వేలు పెట్టేసేసి బ్లెండర్ కొనే పని లేకుండా ఈజీగా కొద్దిగా మనం ఎంత చేస్తామని చెప్పండి ఇంట్లో కేక్ అంటే, అలాంటి వాటికి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఇక కేబుల్ కూడా చూసారు కదా, రీఛార్జ్ చేసుకోవచ్చు. మీకు కావాలి అంటే కనుక తీసేసుకోండి. నేను యూజ్ చేస్తుందే చూపిస్తున్నానండి. ఇది చూసారు కదండి, ఇది వచ్చేసరికి మనకి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండ్ జ్యూసర్ అనమాట. ఇదిగోండి ఇలాగా రిమూవ్ చేసామా, ఇందులో బత్తాయి కానీ, కమలా కానీ, నిమ్మకాయ కానీ లేకపోతే పుచ్చకాయ ఇలాంటి వాటిని ఇత్తనాలు ఉంటాయి కదా, అవి కూడా కిందకి రాకుండా ఫ్రెష్గా జ్యూస్ అనేది వస్తుందండి. ఈజీగా జ్యూస్ తీసుకోవచ్చు అనమాట. జస్ట్ దీనిలో ఇలా పెట్టేసామా,
ఇలాగ పెట్టేసి హ్యాండిల్ అనేది ఇలా ఒత్తాము అంటే చాలు చక్కగా జ్యూస్ అనేది కిందకి దిగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మనం బంగాళదుంపలు స్మాష్ చేసుకోవాలి అన్నా, లేకపోతే వేడి వేడి టొమాటోస్ ఉంటాయి, చేత్తో పట్టుకొని ఇలాగా స్మాష్ చేయలేం కదా, దాన్ని కూడా మనం ఈజీగా దానిలో నుంచి ఆ జ్యూసు లేదు ఆ గుజ్జు తీసుకోవాలి అన్నా కానీ అది అనేది ఇందులో పెట్టేసేసి ఇలా ప్రెస్ చేసాము అంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలాగా బాగా యూజ్ అయ్యే ఐటమ్ అండి ఇదైతే మాత్రం చాలా బాగుంది. మనకి 87% ఆఫర్లో 267 రూపీస్కే వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. మనకి ఇది కూడా లైఫ్ ఉంటుందండి, పాడయ్యే ఛాన్స్ లేదు, తుప్పు కూడా పట్టదు. మంచి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇది చూసారు కదండి, ఇది వచ్చి మనకి ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయింది. లాస్ట్ టైం మన పేజ్లో కూడా చాలామంది తీసుకున్నారనమాట. మంచి రివ్యూస్ అయితే వచ్చాయండి. ఇది లాస్ట్ టైము ఒక 600, 500, 550 ఉందండి ఇది. ఇప్పుడైతే మాత్రం చాలా సగానికి సగం ప్రైస్ డ్రాప్ అయిందనమాట. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఆయిల్ ఫిల్టర్ అండి. మనం వేపుళ్ళు కానీ లేకపోతే ఫ్రైలు చేసాము అలాంటప్పుడు అంటే డీప్ ఫ్రై చేసేసాము, అందులో మనకి ఉల్లిపాయ ముక్కలు మసాలాలు అలాంటివి అనేది ఆయిల్లో పడతాయి కదా, మనం వాటిని అది వడగట్టేటప్పుడు కింద దొల్లిందనుకోండి ఇల్లంతా ఖరాబ్ అవుతుంది, మన చేతులు కాలుతాయి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలాంటిది అనేది ఒకటి ఉందనుకోండి, ఈజీగా ఆయిల్ని వడగట్టడమే కాకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో ఆయిల్ వడగట్టిన తర్వాత ఆయిల్ చాలా క్లీన్గా ఉంటుందన్నమాట. మనం ఫ్రెష్ ఆయిల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. మంచి రివ్యూస్తో ఉన్నటువంటి ఐటమ్ అనమాట ఇది. మీకు కావాలి అంటే కనుక దీన్ని తీసేసుకోవచ్చు. మనం ఇందులో వడగట్టుకున్న తర్వాత దీనిలోనే స్టోర్ చేసుకోవచ్చు. మనకి కింద ఆయిల్ చుక్క పడి మన కౌంటర్ టాప్ పాడవకుండా ఇలా ప్లేట్ కూడా ఇచ్చారండి. చూడండి, ఈజీగా మూవ్ చేయడానికి హ్యాండిల్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా, మళ్ళీ దీని మీద ఇలాగ మూత కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది మనకి 49% ఆఫర్లో 297 రూపీస్కే వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి మెటల్ ఫ్రూట్ బాస్కెట్ అనమాట. ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు అండి దీనిలో. కాకపోతే ఫ్రూట్స్కి అయితే బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటారా, ఇప్పుడు ఎలాగో చలికాలం వానాకాలంలో చిన్న దోమ అనేది ఒకటి ఉంటుంది కదండి, అది ఫ్రూట్స్ మీద వాలి మనం ఎంత కడిగి ఇది చేసి తిన్నా కానీ లేనిపోని రోగాలు కదా. అలా కాకుండా జస్ట్ మనం 266 రూపీస్ కనుక పెట్టాము అంటే ఇలాంటి బాస్కెట్ ఒకటి కొనుక్కున్నాం అనుకోండి, చక్కగా యూజ్ అవుతుంది. ఎన్నో రోగాల నుంచి ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట. ఒక్కసారి కనుక మనం అమౌంట్ అనేది పెట్టాము అంటే లైఫ్ ఉంటుంది. ఇది కూడా పాడయ్యే ఛాన్సే లేదండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మనకి డైనింగ్ టేబుల్ మీద కానీ ఎక్కడైనా కానీ దీన్ని ఈజీగా పెట్టుకోవచ్చు. చూడడానికి కూడా అందంగా కూడా ఉంటుంది. మనకి ఇలాగా అయితే హ్యాండిల్ కూడా ఇచ్చారండి పైన. మనం దీనికి ఇలాగ బిగించుకోవాలన్నమాట. అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా బడ్జెట్లో వచ్చిందండి, అందుకు కాబట్టి చూపిస్తున్నాను. మీకు యూజ్ అయితేనే తీసుకోండి, లేదు అంటే మార్కెట్లో ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికైనా వీడియో అయితే చూడండి. చాలా మంచి వీడియో అండి. మనకు తెలియదు కదా ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అని. ఎవరైనా చెప్తే అవునా ఇలా ఉన్నాయా అని మన నోరు ఎల్లబెట్టకుండా మనం కూడా తెలుసుకున్నాం అనుకోండి, మనం కూడా మాట్లాడడానికి బాగుంటుంది. అన్నీ కొనుక్కోండి అని అయితే చెప్పనండి. మీకు అవసరమైతే కొనుక్కోండి, లేదంటే హ్యాపీగా వీడియో చూసేయండి. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి సిలికాన్ బాటిల్ అండి. అసలు ఎంత బాగుందో చూస్తున్నారా. మనకి ఇది ఈజీగా క్యారీ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి. మనం జర్నీస్ చేసేటప్పుడు కానీ అలాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది ప్లాస్టిక్ కాదు, సిలికాన్ అనమాట. మనకి అంటే ఇది ఫుడ్ గ్రేడ్ అనమాట. ఇందులో మనం వాటర్ పోసి తాగితే లేని రోగాలు వస్తాయేమో అలా అని భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. దీన్ని మనకి అవసరం లేదు అనుకుంటే దీని క్యాప్ అనేది తీసేసి ఇలాగ ఫోల్డ్ చేసేయచ్చు అనమాట. మనం పాకెట్లో అయినా కానీ పెట్టుకెళ్ళిపోవచ్చు. కాలేజీకి వెళ్ళే పిల్లలకు కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇలా పాకెట్లో పెట్టుకెళ్తే చక్కగా దీన్ని ఒకసారి వాష్ చేసేసి వాటర్ పట్టుకొని తాగేసామా, మళ్ళీ ఇలాగా క్లోజ్ చేసేసామా. చూస్తున్నారు ఎంత మంచి ప్రోడక్ట్. దీనికైతే మాత్రం మంచి రేటింగ్స్ అలాగే రివ్యూస్ కూడా ఉన్నాయండి. అసలు ఒక్కొక్కరు అయితే 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారు దీనికి. మనకి ఇది వచ్చేసరికి 4.4 స్టార్ రేటింగ్తో 233 రూపాయలకే వస్తుందండి. ఇవి చూసారు కదండి, అసలు చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మనకి కిచెన్లో తక్కువ స్పేస్ ఉన్న వాళ్ళకి కానీ బ్యాచిలర్స్ కానీ, అంటే ఇప్పుడు కాలేజీలో పిల్లలు హాస్టల్లో ఉన్న వాళ్ళు రూమ్ తీసుకొని ఉంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. చూడండి, ఇందులో వచ్చి మనకి కారప్పొడి వేసుకోవచ్చు. దీని మీద మిర్చి అని కూడా రాసి ఉంటుంది, రెడ్ కలర్లో ఉంది. ఇది వచ్చేసరికి మనకి
కాలా మిర్చి అంటే మనం పెప్పర్ పౌడర్ అలాంటివి వేసుకునేటప్పుడు చక్కగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో చూస్తున్నారా. మళ్ళీ ఈజీగా వాళ్ళకి తెలియడం కోసం ఎక్కడ పెట్టాము అని వెతుక్కోకుండా కూడా చక్కగా యూజ్ అవుతుందండి. మనకి ఈజీగా ఇలాగ మూత కూడా ఇచ్చారు చూడండి, స్క్రూ థ్రెడ్ ఇచ్చారనమాట. మనకి ఎయిర్ అనేది లోపలికి పోయే ఛాన్స్ కూడా ఉండదు. ఇందులో వేసిన మసాలాలు కానీ కారపొడి కానీ ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా ఉంటుంది. ఇందులో ఒక్క మైనస్ ఏంటంటే ప్లాస్టిక్ అనేది ఒక్కటి తప్పితే మన కిచెన్లో అయితే మాత్రం ఉండాల్సినటువంటి ఐటమ్స్ అనమాట ఇవి. మన కిచెన్లో అంటే పెద్ద ఫ్యామిలీకి అయితే అవసరం లేదండి, ఎందుకంటే కబోర్డ్స్ ర్యాక్స్ ఉంటాయి కాబట్టి మనం పెద్ద పెద్ద బాక్సులు మనకి ఎంత చిన్నవి ఆనవు కదండి. కానీ చిన్న చిన్న కిచెన్ ఉన్న వాళ్ళు, హస్బెండ్ అండ్ వైఫ్ ఉండి ఒక 2-3 రూమ్లు అలానే ఉంది, మన కిచెన్ చిన్నగా ఉంది అన్న వాళ్ళకి, బ్యాచిలర్స్కి అయితే బెస్ట్గా యూజ్ అయ్యేటటువంటి స్టోరేజ్ డబ్బాలు అనమాట ఇవి. చూసినారుగా ఎంత బాగున్నాయో. మనకి ఇదిగోండి పసుపు, హల్దీ అనేది దీని మీద రాసేసింది అనమాట. అలాగే ఇది చూడండి జీలకర్ర అనేది ఇందులో వేసేసుకోవచ్చు. అట్లాగా ప్యాక్ ఆఫ్ 8 అయితే వస్తాయండి ఇవి. ప్యాక్ ఆఫ్ 8 వచ్చేసరికి మనకి 276 రూపీస్ అయితే పడుతుంది. మంచి రివ్యూస్ అయితే ఉన్నాయండి. ఇంకోటి అంటే ప్లాస్టికే కానీ ఇది ఫుడ్ గ్రేడ్ అనమాట. అంటే దీన్ని యూస్ చేయడం వల్ల మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఉండవండి. జస్ట్ 159 రూపీస్లో ఎంత బాగా యూజ్ అయ్యేటటువంటి ఐటమ్ అండి ఇది. ఖచ్చితంగా మన కిచెన్లో ఉండాల్సిన ఐటమ్ అనమాట ఇది. ఏంటి అనుకుంటున్నారా? ఇది చూడండి, ఇక్కడ ఇలా మెస్ వచ్చింది కదా, ఇక్కడ ఈజీ హ్యాండిల్ బాగుందన్నమాట ఇది. ఇక్కడ ఈ హ్యాండిల్ని ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఇందులో మనం పిండి వేసుకుంటే జల్లించేటటువంటి జల్లెడ అనమాట ఇది. మనం బౌల్లోనే జల్లించుకోవాలి, ఇంకొక ప్లేట్లో జల్లించేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసి అలాంటి ప్రాబ్లం లేకుండా. ఇంకొకటి ఏంటంటే మనకి ప్లాస్టిక్ జల్లెళ్ళు పెట్టామనుకోండి ఇంట్లో, ఎలకలు కొరకడమో లేకపోతే ఆ ప్లాస్టిక్ వాటిని క్లీన్ చేసినప్పుడు త్వరగా పాడైపోతాయి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఒక్కసారి 159 రూపీస్ కనుక పెట్టాము అంటే లైఫ్ లాంగ్ ఉండేటటువంటి పిండి జల్లెడ అనమాట. చూడండి, ఇగో ఇలా తిరుగుతూ ఉంటుంది, లోపల ఉన్నటువంటిది ఇలా తిరిగి మనకి పిండి అనేది ఈజీగా జల్లిస్తుంది అనమాట. ఇవి చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసరికి మనకి స్టీల్ డబ్బాలు అనమాట. మనకి 2 కేజీల నుంచి 1/2 కేజీ వరకు ఉంటుంది. అంటే 1/2 కేజీ నుంచి 2 కేజీల వరకు పట్టే డబ్బాలండి. ప్యాక్ ఆఫ్ 5 వస్తాయి. అసలు వీటి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి. మంచి రివ్యూస్ ఉన్నాయి, మంచి రేటింగ్ ఉంది. 4.3 స్టార్ రేటింగ్తో 616 రూపాయలకే వచ్చేస్తున్నాయండి. ఇవి మాత్రం చాలా బాగుంది. అసలు చూడండి, ఆ మూత కూడా చాలా గట్టిగా ఉందన్నమాట. మనకి లీక్ అయ్యే ఛాన్స్ కానీ, చీమలు వెళ్తాయి అనే ప్రాబ్లం కానీ ఏమీ లేదండి. ప్లాస్టిక్ డబ్బాలని చాలామంది యూజ్ చేయరు కదండి, అలాంటి వాళ్ళ కోసం అయితే బెస్ట్గా ఉపయోగపడతాయండి ఇవైతే మాత్రం. చూడండి ఎంత బాగున్నాయో అసలు ఫినిషింగ్ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో చూడండి. మనకి ఇది వచ్చి మనకి 1 కేజీ డబ్బా, ఇది వచ్చి 1.5 కేజీ డబ్బా, ఇది వచ్చి 2 కేజీ డబ్బా అండి. ఇది చూసారు కదండి ఎంత క్యూట్గా ఉందో కదా. ఇది వచ్చి మనకి జూట్ బాస్కెట్ అనమాట. మన ఇంట్లో మెడిసిన్స్ కానీ లేకపోతే ఏమైనా సిరప్ బాటిల్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి కానీ చక్కగా మెడిసిన్స్ కానీ బాటిల్స్ కానీ ఏవైనా ఇందులో పెట్టేసేసుకొని చక్కగా ఇలా పెట్టి ఏ టీవీ దగ్గర లేకపోతే డైనింగ్ టేబుల్ మీద ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి, లేదా షో కేసులో అయినా పెట్టుకోవచ్చు. చూడడానికి షోగా ఉంటుంది, మన మెడిసిన్స్ అలాంటివి బయటికి కనపడకుండా కూడా ఉంటాయి. అలాగా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది వచ్చి మనకి 200 రూపీస్ అయితే పడుతుంది. ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. మీకు నచ్చిన కలర్ అనేది మీరు తీసుకోవచ్చు. నాకు ఎందుకో ఇది చాలా బాగా నచ్చిందండి. అంటే ఈ ఎల్లో మీద చక్కగా దీని మూతి, దీని కళ్ళు చూడండి ఎంత బాగుందో క్యూట్గా. దీనికి చెవులు చూసారా ఎంత చక్కగా ఇచ్చారో. ఇది చూసారు కదండి, మనకి స్టెయిన్లెస్ స్టీల్ హాట్ బాక్స్ అనమాట. ఆ ప్లాస్టిక్ బాక్స్ ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఈ బాక్స్ అయితే యూస్ చేయొచ్చు. ఇవి మనకి ప్యాక్ ఆఫ్ 3 వచ్చిన సెట్స్ కూడా ఉన్నాయండి. వాటి లింక్ కూడా నేనైతే ఇస్తాను, మీకు కావాలంటే అవి తీసుకోవచ్చు. లేదు మనకి జస్ట్ ఒక రైస్కి కావాలి, బాగా వేడిగా ఉండాలి అనుకుంటే దీన్ని అయితే ట్రై చేయండి. మంచి రేటింగ్లో అయితే ఉంది. 56% ఆఫర్లో 575 రూపాయలకే వచ్చేస్తుందండి. చూడండి అసలు ఎంత బాగుందో. హ్యాండిల్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి మనకి గ్రేటర్ అనమాట. మనం అల్లం కానీ క్యారెట్ కానీ లేకపోతే చెన్నుల్లిపాయలు కానీ ఇలాంటివి ఈజీగా దీనిలో అనేది తురుముకోవచ్చు. అంటే గ్రేట్ చిన్న చిన్న పీసెస్కి అయితే వస్తాయండి. దీన్ని ఎక్కువగా రెస్టారెంట్స్లో అయితే వాడతారంట. చాలా బాగుంది. మనకు కూడా ఇంట్లో నూడిల్స్ లేకపోతే మంచూరియా లేదంటే ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ చేసుకునేటప్పుడు కట్ చేసుకునే పని లేకుండా పెద్ద పెద్ద తురుములు వాడకుండా దీనిలో ఈజీగా చేసుకోవడానికి బాగుంటుంది అనిపించిందండి.
ఏదో కొత్త ఐటమ్ ఒకటి వచ్చింది కదా మార్కెట్లోకి అని తీసుకొచ్చాను. దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా బ్రష్ కూడా ఇచ్చారు. దీన్ని పెట్టి ఇలాగా అంటే ఇందులో ఇరుక్కుంటుంది కదా, ఇలా పెట్టేసేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకి 62% ఆఫర్లో 289 అయితే పడుతుందండి. ఇవి చూడండి, ఇవి ఇందులో మనకి పికిల్ జార్స్ అయితే ఉన్నాయి. ప్యాకింగ్ చూసారా ఎంత బాగా చేస్తారో, మీకు ప్యాకింగ్ చూపించడానికే చూపిస్తున్నాను. అసలు మనకి బ్రేక్ అయ్యే ఛాన్సే లేదండి. హ్యాపీగా మనం పింగాణి పికిల్ జార్స్ కానీ ఏవైనా కానీ మీషోలో అయితే పెట్టేసుకోవచ్చు. ఇదైతే నేను మీషో నుంచి తీసుకున్నాను. ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇవి చూసారు కదండి, ఇవి వచ్చేసరికి మనకి సిరామిక్ జార్స్ అనమాట. ఇవి మనకి హ్యాండ్తో తయారు చేసినవండి, మిషన్ మీద వచ్చినవి కాదు. మనం పికిల్స్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. డైనింగ్ టేబుల్ మీదకి కానీ టీపై మీదకి కూడా లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకొకటి ఏంటంటే మనకు గిఫ్టింగ్గా ఇవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ప్లాస్టిక్ బొకేస్ అలాంటివి ఇచ్చి వందలు ఖర్చు పెట్టి అవి వెంటనే వాడిపోతాయి కదండి. అలాంటివి కాకుండా చక్కగా ఇలాంటివి ఇచ్చారనుకోండి, వాళ్ళకి కూడా ఇంట్లో యూజ్ అవుతాయి కదా. బడ్జెట్లో కూడా వచ్చేస్తున్నాయి మనకి. మంచి 4.4 స్టార్ రేటింగ్తో 397 రూపాయలకే ఇలాగ 2 జార్స్ అయితే వస్తున్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇవి చూసారు కదండి, ఇవి కూడా మనకి పికిల్ జార్స్ అనమాట. పికిలే కాదండి, వీటిల్లో మనం చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. లేదంటే మన కిచెన్లోకి ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అండి. ఇంకోటి ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్గా కూడా చాలా బాగుండే ఐటమ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రే కూడా ఎంత మోడల్గా ఎంత బాగా ఇచ్చారో చూడండి, చాలా బాగుంది కదా. ఇదిగోండి, నేను మొత్తం ఓపెన్ చేయలేదండి, ఇలా వస్తుందన్నమాట. మనకి ఒక 1/2 కేజీ పచ్చడి అయితే ఈజీగా పడుతుందండి. ఇందులో మెటీరియల్ అయితే మాత్రం చాలా బాగుంది, ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే చూపిస్తానండి. నేనైతే యూజ్ చేయలేదు కానీ దీన్ని రివ్యూస్ చూసి షాక్ అయి తీసుకొచ్చాను అనమాట. 2000 మందికి పైగా ఈ ఒకే ఒక్క సెల్లర్ దగ్గర తీసుకున్న వాళ్ళు 2000 మందికి పైగా రివ్యూస్ ఇచ్చారండి. కొన్ని లక్షల మంది యూస్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ అనమాట. మంచి రేటింగ్ రివ్యూస్తో ఉంది, అందుకు కాబట్టే తీసుకున్నాను. అందరు కూడా, నేను చాలా కామెంట్స్ కూడా చదివానండి, చాలా బాగుంది, మాకు హెయిర్ ఫాల్ తగ్గింది, హెయిర్ డ్యామేజ్ పోయింది, మనకి హెయిర్కి కండిషనర్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అని చాలామంది అయితే దీనికి కామెంట్స్ అయితే చేశారనమాట. అందుకే తీసుకొచ్చాను. అసలు 256 రూపాయలు. మీలో ఎవరైనా కనుక వీటిని యూస్ చేసి ఉంటే మాత్రం తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇందులో మనకి వచ్చేసి కాయి, ఆమ్లా, కుంకుడికాయ ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వాడారు కాబట్టి నో సైడ్ ఎఫెక్ట్స్ అని అనుకుంటున్నాను. మరి ఈరోజు వీడియో అయితే చూశారు కదండి, చాలా మంచి యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చాను అని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. మీకు ఎవరికైనా అన్ని బడ్జెట్లోనే ఉన్నాయి కదండి. మనకి ఒక 100, 150, 200 పెడితే మనకి యూజ్ అయ్యేటటువంటి కిచెన్ ఐటమ్సే అనమాట. ఇంకా నేను వేసుకునే ఈ డ్రెస్ చూసారు కదండి, ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. చూడండి, రౌండ్ నెక్తో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. మనకి దుప్టాకి అలాగే హ్యాండ్స్ దగ్గర వచ్చేసరికి మాత్రం జస్ట్ ప్రింట్ అయితే ఇచ్చారు. జస్ట్ 650 రూపీస్లోనే ఏమో వచ్చిందండి. మంచి రేటింగ్తో అయితే ఉంది. వీటన్నిటి లింక్స్ కూడా నేను కామెంట్ సెక్షన్లోనూ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. మీకు కావాలి అంటే కనుక వెంటనే తీసేసుకోండి. ఆఫర్స్ అనేవి ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి చెప్తున్నాను. మరి ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.